కిలోనికో నికిలోనికో పెట్టుకుంటారా? అది మీలో ఉపాధి మీకు ఆదాయం పెంచడానికే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తుంది. మీలో ఉండే లేకుంటే బయట పచ్చి చేపలు ఇంకా ఏ చేప రొయ్యలు కానీ అమ్ముతారనే కదా మేము ఏర్పాటు చేసింది. వేరేది అమ్మరు కదా. మా నిజామాబాద్ జిల్లాలో మీరు గంగపుత్రాన్ని స్పందించారు సార్. మత్స్యకారు అనకండి, గంగపుత్రం అనండి. సంప్రదాయ మత్స్యకాలమైన గంగపుత్రాల పదం అనేది పోతుంది సార్. గంగపుత్రాల పదం పోతుంది. జిల్లాను కూడా కలుషితం అనకండి సార్, గంగపుత్రం అనండి. ఇక్కడ ఉన్న అందరం గంగపుత్రం అంటే గంగపుత్రులు వేరు మత్స్యకారు వేడా సార్? మత్స్యకాలు అనేది అన్నిట్లో గంగపుత్రులు అని అంటున్నాం మేము. అది కాదు ఆర్గ్యుమెంట్ కాదు, నాకు తెలియదు. మత్స్యకారులు అనేది మీ యొక్క జీవో ప్రకారంగా సబ్బండ కులాలు వస్తాయి కొన్ని, కాబట్టి అదంతా కలిస్తే మత్స్యకారులు అవుతారు. గంగపుత్రులందరికీ కొన్ని మాకు తెలివ ఇవి వాస్తవంగా మాకు తెలివ. సరే మత్స్యకారులు అందరికి కూడా విన్నవిస్తూ మరి ఆ కార్యక్రమాన్ని ముగిస్తే మనం చాలు చేసుకుందాం. సంవత్సరాల నుంచి కూడా మనం అందరం కలిసి పోరాటం చేసి దీని మీద కోట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి తెలవాలి. ఇది మన స్థలం, మన హక్కు. కాబట్టి ఇది మనకు హోల్సేల్ మార్కెట్ అయ్యేదాకా కూడా దీన్ని వదిలేది లేదు. మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. అవన్నీ వివరించుకుందాం. ఈ కార్యక్రమం అయిపోయినాక మన కార్యక్రమం ఉంటుంది సార్. ఏది చేసినా గంగాపుత్రులకు అనగదొక్కే ప్రయత్నమే నడుస్తున్నది కానీ కరెక్ట్ ఏం నడుస్తలేదు. దీని ద్వారా కూడా అదే ఏర్పడుతున్నది. ఏమైంది? ఇప్పుడు వారం రోజుల కింద తెలిస్తే సర్పంచ్లకు ఇప్పటిదాకా మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కాబట్టి దీని ద్వారా ఏం తెలుస్తుంటే మేము వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని ఆ ఖర్చు దానికి సపరేట్ గా బడ్జెట్ కేటాయించారు. మాకు ఇన్ఫర్మేషన్ రావాలి కదా. గవర్నమెంట్ నుంచి సపరేట్ గా బడ్జెట్ ఉంది. ఎంపీడీఓ ఒక్కళ్ళు మాట్లాడాలి కదా. 100% చెప్పట్లేదు. చేయాలని చెప్తున్నారు కానీ దానికి ఇంత బడ్జెట్ వచ్చింది, ఇట్లా ఉంది, ఇట్లా చేసుకోవాలని చెప్తలేదు. మేము సర్పంచ్ ఏ విధంగా నిలదీయగలుగుతాం? ఇక్కడ మేము పోతే వాళ్ళ చేతుల అధికారం తీసుకున్నట్టయితే మాకు మాది వాళ్ళ చేతిలో పెట్టేసినట్లయితే ఇన్ని రోజులు ఏంది ఇవాళ కొత్తగా అయితే అంటే మేము మీకు ఇంత వచ్చింది మీరు ఏం చేస్తున్నారని మేము అడుగుతాం. మన పండుగని మనం సంతోషంగా ఏం తెలియనప్పుడు మేము ఆయనకి ఏం నిలదీస్తాం? మేము బహిష్కరిస్తున్నాం. కాబట్టి ఎందుకంటే మేము ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు మిరుగు చేపలు తినిపియాలి కాబట్టి ఆ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి కాబట్టి దాన్ని మేమంతా కూడా గంగపుత్రులుగా బహిష్కరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వము మాకు అనేక రకాల జీవోలు తెచ్చి మా యొక్క వృత్తిపరంగా ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా ఈ 6వ నంబర్ జీవోను 4వ నంబర్ జీవోను తక్షణమే ఉపసంహరించుకొని ఖచ్చితంగా మా యొక్క గంగపుత్ర హక్కుల్ని కాలరాసే ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఈ యొక్క జీవోలు తక్షణమే విరమించుకోవాలని చెప్పి అదేవిధంగా మా గంగపుత్ర ఫెడరేషన్ ఏర్పాటు చేసి మా అధ్యక్ష కార్యదర్శుల్ని మా గంగపుత్రుల్ని నియమించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నూతన అధ్యక్ష కార్యదర్శులందరికీ కూడా అదేవిధంగా మహిళా సంఘాలు ఏర్పడ్డ కొత్తగా స్థానిక సంఘాలకు కానీ అక్కయ్యలకు కానీ మా యొక్క తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లా అధికారికి కానీ రేపు జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మనమందరం కూడా కోరుకున్న దాంట్లో గంగపుత్రుల పాత్ర ప్రేక్షక పాత్ర చాలా ఉంది. ఆ రోజు 2014 కన్నా ముందు బంగారు తెలంగాణని కోరుకున్నాం మనం. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే 2 నిమిషాలు మీరు అందరు వినాల్సి ఉంటుంది. ఈరోజు పలు రకాల జీవోలను తెస్తూ ప్రభుత్వం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఇష్టారాజ్యాల కోసం, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం జీవో నంబర్ 6 తీసుకొచ్చింది. ఈరోజు జీవో నంబర్ తీసుకొచ్చి అనేక సంఘాలలో
ఇతర కులస్తులను చేర్చడం, వారికి మెంబర్షిప్ ఇవ్వడం, వారి మెంబర్షిప్ని పెంచి మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన వర్ణి మండలికి వెళ్తే జలాల్పూర్ అక్కడ ముతిరాసులు మన గంగపుత్రులను కొట్టడంగా జరిగింది. దాన్ని తీవ్ర స్థాయిలో మేము ఖండించాం అభివృద్ధి కమిటీ. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అరసాపల్లి రెండవ అంశం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి అరసాపల్లిలో ల్యాండ్ భూమి, ఈ భూమిని పలుసార్లు మేము హైకోర్టుకు ఆశ్రయించి 5-6 లక్షలు ఖర్చు చేసుకొని కూడా ఈరోజు వాళ్ళు ఏమంటారంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ భూమి మీ గంగపుత్రులది కాదయ్యా ఇతరస్తులది అని చెప్పి కరాఖండిగా వాళ్ళని కలిస్తే మమ్మల్ని అక్కడి నుంచి పంపించడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భూమి ఏదైతుందో గంగపుత్రులదా, ప్రభుత్వానిదా, ఇతరస్తులదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మూడవ అంశం, మొన్న 1964 నుండి కూడా అనేక ప్రభుత్వాలు కూడా ఏర్పడి ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ముదిరాజులకు కాకుండా ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర గంగపుత్ర చైర్మన్గా 1964 నుంచి కూడా గంగపుత్ర జాతికి సంబంధించినటువంటి గంగపుత్ర బిడ్డనే ఎన్నుకున్నారు. కానీ మొన్నటికి మొన్న 4 రోజుల క్రితం అదే ముతిరాసు బిడ్డను ఎన్నుకోవడం జరిగింది. అంటే దీని అంతటికి కారణం మనము ఓటుని వేసేటోళ్ళమే తప్పితే ఎదిరించేటోళ్ళం కాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం కనుసన్నలలో నడిపిస్తూ ఉంది. కనుక ఈరోజు మనం ఎందుకు ఈరోజు జూన్ 8న ప్రోగ్రాం పెట్టినటువంటి ప్రోగ్రాం ఏదైతుందో మెరుగు, ఆ రోజు మీరందరూ కూడా మెరుగుని సకల శుభకార్యాలతో అందరూ కూడా మీ వృత్తి ఏదైతుందో చేపల వృత్తి అది అమ్ముకోవాలి. ఈరోజు వాళ్ళ స్వార్థం కోసం నాయకులని వలగొడుగులు పట్టాలంటుంది. ఈరోజు వలగొడుగులు ఎవరికి పడతాం? వలగొడుగుకి ఎవరు పడతాం? దేవతలకు పడతాం, దేవుళ్ళకు పడతాం. ఎందుకంటే దుష్టశక్తులు అనేటివి లోపలికి రావద్దు, మనకు ఎలాంటి హాని జరగదని. మరి వాళ్ళు దేవతల దేవులా? కనుక ఇదే చెప్తా ఉన్నాం. మనం ప్రతిరోజు కూడా ఈ అభివృద్ధి కమిటీ అనేది ఏర్పడ్డది. ఆ రోజు నుంచి జిల్లాలో ఉన్నటువంటి గంగపుత్రుల క్షేమాలను వారి మంచిని కోరుకోవడానికే ఉంది. కనుక మరో త్వరలో కూడా దీని అంతటినీ కూడా మేము తగు కార్యాచరణ చేసి తగిన శాస్త్రం జరుగుతూ ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కనుక మీ అందరూ జిల్లాలో ఉన్నటువంటి గంగపుత్రుల అమ్మలు, అక్కలు, అన్నలు, అన్నయ్యలు మీరందరూ కూడా దీని అంతటిని ఆలోచించి దీని మీద మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో మీరందరూ ఏం చేయాలో మీ అందరికి కూడా మేము తర్వాత పిలుపునిస్తాం. ఆ పిలుపు మీరందరూ కూడా అదేవిధంగా ఉండాలి. ఎందుకంటే అధికారులు ప్రభుత్వానికి వారధులు కనుక వాళ్ళ సిస్టమ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం నాయకులం కనుక జిల్లాలో గంగపుత్రులను కాపాడే నాయకులం కనుక మన లెవెల్ మన మీద మనం చెప్తూ ఉంటాం. వాళ్ళ వర్షం వాళ్ళది, మన వర్షం మనది. కనుక గంగపుత్రులారా తస్మాత్ జాగ్రత్త ఉండాల్సి ఉంటుంది. లేదంటే మన జాతి, మన చెరువులు, మన కుంటలు ఆల్రెడీ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. కనుక మీ అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి కనుసైగల్లో నడుస్తుంటారు. ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలాలని తగ్గించే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అన్న ఇక్కడ ఒక మనం సున్నితమైన అంశం, ఈరోజు రాను గంగపుత్ర అనే పదమే తొలగిపోయే పరిస్థితి. అన్య కులాలకి మన దాంట్లో చేరిన తర్వాత మత్స్యకారులు అనే పదం చేర్చారు, గంగపుత్ర అనే పదాన్ని తీసేసారు. దీన్ని కొద్దిగా మనం ఆలోచించుకొని మన జాతిని, మన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండి ఏ నిర్ణయమైనా జిల్లా స్థాయిలో జరిగే నిర్ణయాలకు అనుబంధంగా ఉండి మనమందరం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మనం కార్యక్రమాలు నిర్వహించుకుందామని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. చేసినటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మన అధ్యక్ష కార్యదర్శులందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ రోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకల భాగంగా జూన్ 8వ తారీఖు నాడు మరి తలపెట్టిన ఊరూరా చెరువు పండుగ అనే కార్యక్రమాన్ని మనం ముమ్మాటికి బహిష్కరిస్తున్నాం. జై గంగాపుత్ర, జై గంగాపుత్ర. ఎందుకంటే ఈరోజు బంగారు తెలంగాణ ఉద్యమంలో మనము సనాతన సాంప్రదాయ మత్స్యకారులమైనటువంటి మనము వలగొడుగు జలపందిళ్లతోని మరి ఉద్యమాన్ని ఉరుతలూగించడం. ఈ బంగారు తెలంగాణలో మరి మన బతుకులేమన్నా బాగుపడతాయని అనుకుంటే అనేక రకాలటువంటి జీవాలు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వము జీవో నంబర్ 6 ద్వారా 2.5 ఎకరాలు ఉన్నదాన్ని ఎకరానికి కుదించి, 2.5 ఎకరాలు ఉన్నప్పుడే బతకలేని మనము మన తలసరి ఆదాయాన్ని 1 ఎకరానికి కుదించి మరింత తగ్గించింది ఈ ప్రభుత్వము. అదేవిధంగా జీవో నంబర్ 4 ద్వారా మరి ఈ జిల్లాలో ఇంతవరకు ఐడెంటిటీ
మత్స్యకారులు సనాతన సంప్రదాయ మత్స్యకారులు అంటే బెస్తా గూన్ల వాళ్ళం మాత్రమే ఉన్నాం ఇక్కడ. కేవలం గంగపుత్రులు మాత్రమే ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి ఈ జిల్లాలో జీవో నంబర్ 4 ద్వారా ఏం తీసుకొచ్చింది, తెనుగు ముదిరాజు అనే కులాలను మత్స్యకారుల కులాల్లో చేరుస్తూ జీవో నంబర్ 4 ద్వారా తీసుకొచ్చి ఈరోజు మన దాంట్లో సభ్యతలు అడిగే విధంగా తీసుకొచ్చినటువంటి ఈ జీవో. అదేవిధంగా ఉన్న ఊర్లో ఒక సొసైటీలో ఉన్నటువంటి చెరువులను వేరు చేసి నూతన సొసైటీలను ఏర్పాటు చేసే విధంగా తీసుకొచ్చినటువంటి ఈ జీవోల ద్వారా మనం ఎంతో నష్టపోతున్నాం. ముందు చాలా కష్టాలు పడాల్సిన అవసరం వస్తున్నది. కాబట్టి ఈ బంగారు తెలంగాణలో మన బతుకులు బుగ్గిపాలైనవి, మనం సంతోషంగా లేము. కాబట్టి అదేవిధంగా మనకు మత్స్యకారులకు సంబంధించినటువంటి ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పదవి అనేది సనాతన సంప్రదాయ మత్స్యకారులు ఎవరో ఒకరికి మనకే ఇవ్వాలి, కానీ అది ఇతర కులస్తులకు, అది కూడా ముద్రాజులకు ఇచ్చి ఈరోజు మనకు అన్యాయం చేసింది ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకలను మనము బహిష్కరిస్తున్నాం. ఖచ్చితంగా మన చెరువుల దగ్గర ఎక్కడెక్కడైతే వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి దగ్గర మన డిమాండ్ ఏం కావాలో ఫ్లెక్సీల మీద పెట్టి అక్కడ మనం ఖచ్చితంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. మేము సంతోషంగా లేము, మా బతుకులు బుగ్గిపాలైనవి అన్న ఉద్దేశంతో మన డిమాండ్ ఏమున్నాయి అవి మన ఫ్లెక్సీల ద్వారా మన నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం బహిష్కరిస్తున్నాం. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర. జరుగుతున్నటువంటి అన్యాయాల్ని పూసగుచ్చినట్టు మరి అధ్యక్షుడు మరి ఆల్గోట్ రమేష్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అదేవిధంగా కస్ప సీను మరియు నా పేరు ఉట్నూరు బాలయ్య. అయితే విషయం ఏంటంటే ఈ యొక్క చెరువు పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఉచిత చేప పిల్లలనే పేరు మీద నాసిరకమైనటువంటి చేప పిల్లలు తెస్తున్నారు. కాబట్టి ఈ అకౌంట్లో నేరుగా ఎంతైతే మాకు అమౌంట్ రావాలో అంత మా సొసైటీ అకౌంట్లో వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాలో సంప్రదాయ మత్స్యకారులు ఎవరంటే బెస్తా గుండ్లలే. కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లాలో ఇతరులకు ఎవరికి కూడా సభ్యత్వం ఇవ్వద్దని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఏదైతే హక్కులు కల్పిస్తున్నామని చెప్తున్నారో దాన్ని మేము స్వాగతిస్తూనే ఆ హక్కుల్ని ఏ విధంగా కాలరాస్తున్నారో దాన్ని ఖచ్చితంగా పోరాటం ద్వారా నిలదీస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క స్టేట్ లో ఉన్నటువంటి చైర్మన్ పదవి ముత్రాజులకు ఇచ్చింది. కాబట్టి తక్షణమే గంగపుత్రులకు ప్రకటించాలి. అదేవిధంగా సంప్రదాయ మత్స్యకారులు ఎవరంటే బెస్తాగుండ్ల గంగపుత్రులే అని చెప్పి ప్రభుత్వం గుర్తించాలి. కాబట్టి అట్లాగే గంగపుత్ర ఫెడరేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించి మా గంగపుత్ర హక్కుల్ని కాపాడాలని చెప్పి ప్రభుత్వానికి ఈ సందర్భంగా విన్నవిస్తూ, ఏది ఏమైనా మా గంగపుత్ర హక్కుల్ని కాలరాస్తే ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, ఏదైతే మా హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ప్రభుత్వానికి గుణపాఠం కూడా చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులు ఎక్కడ ఉన్న గంగపుత్రులు మన సొసైటీలలో చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. అతి త్వరలో మనం ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటీలమైనటువంటి మన యొక్క హక్కుల్ని కాలరాస్తున్నటువంటి దాంట్లో మనం ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం ఒక అభివృద్ధి కమిటీగా నిర్ణయం తీసుకుంటాం. అందులో మేము ఎప్పుడైతే మీకు మెసేజ్ పంపుతామో అప్పుడు మీరంతా కూడా సిద్ధంగా పెద్ద జనంతోని ప్రభుత్వానికి మేము ఉన్నామనేది గుర్తు చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా గంగపుత్రుల హక్కులు నిజామాబాద్ జిల్లాలో కాలరాస్తే ఖబర్దార్ అని చెప్పి మళ్ళోసారి హెచ్చరిక చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.